దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరంలో జనవరి మాసంలో మొదటి పునరుద్ధాన ఆరాధన ఈ దినాన దేవుని సన్నిధిలో మనం గడపబోతూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా ప్రతి వారము దేవుని సన్నిధిలో మనము కనబడుట ఎంతో ఆశీర్వాదం. పిల్లరా, 84వ కీర్తన 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది: వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఆమెన్, హల్లెలూయా. పిల్లరా, ఈ లోకంలో మన జీవన మనుగడలో మనం మంచి ప్రయాణము సాగించాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము బలపడటము ఎంతో అవసరం. నానాటికి మనం బలపడుతూ మన జీవన మనుగడల ఈ ప్రయాణాన్ని మనం ముందుకి సాగించాలి. చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ జీవితాల్లో, ఆధ్యాత్మికంగా ప్రార్థనలోనూ, వాక్యములో, సహవాసములో, ఇహపరమైన విషయాల్లో, పరపరమైన విషయాల్లో నానాటికి మనము బలాభివృద్ధి నందుచు ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడాలి. సజ్జంగా కుటుంబంలో నలుగురుంటే మన ఇంట్లో ఒకరు పోతున్నారు కదా ప్రార్థనకి, చాలులే అని అనుకుంటారు కొంతమంది. నలుగురిలో ఒకరు పోతే కాదండి, బైబిల్ చెప్తున్న మాట, వారిలో ప్రతి వాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడాలి. అంటే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. మనమంతా కుటుంబ సమేతముగా దేవుని యొక్క సన్నిధిలో కనబడితే పిల్లారా, మనము నానాటికి బలాభివృద్ధి నందుచు ఈ లోక యాత్రలో మనం చక్కగా ప్రయాణము సాగించగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ 2025 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఆదివారం, ప్రతి పునరుద్ధాన దినాన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో మనము కలుసుకునే ముందు ఒక నూతన తీర్మానం, ఒక నూతన ఒప్పందం, ఒక నూతన సమర్పణ, ఒక నూతనమైన ఆలోచన విధానంతో ఈ నూతన సంవత్సరంలో మనము దేవునిలో చక్కగా నడవాలి. అప్పుడు గొప్ప కార్యాలు మనము దేవుని దగ్గర నుంచి చూడగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ప్రార్థనలో ఎదగాలని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనబడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెలలేని స్తుతి స్తోత్రములు. ఈ 2025 సంవత్సరంలో మొదటి పునరుద్ధాన ఆరాధనలో కుటుంబ సమేతముగా మేమందరము కనబడి కృప దయచేయండి. ఈ జనవరి మాసం మొదలుకొని సంవత్సరం ఆది నుంచి అంతం వరకు ప్రతి వారము క్రమం తప్పకుండా మీ సన్నిధిలో మీ ముఖ కాంతినైనా మేము చూచుటకు సహాయం చేయండి. ఆధ్యాత్మికంగా నీలో మేము ఎదుగుతూ ఉండగా ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు రాకుండా ప్రార్థన శక్తితో, ప్రార్థన బలముతో దేవా నీవు మాకు అనుగ్రహించు సర్వాంగ కవచముతో మమ్మల్ని నింపి ఉన్నతమైన మార్గములో మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాను. మీ కృపకై మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ పునరుద్ధాన దినాన్ని నీ సన్నిధిలో మేమందరం కనబడే భాగ్యాన్ని దయచేయమని, దిన ఆశీర్వాదాలతో నింపమని సర్వశక్తిని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్య సహవాసము చిన్న మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా యేసయ్యతో సహవాస పరిచయలో ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలము ప్రభు ప్రసన్న తోడుగా నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారము కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో కనబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్.